ఒక అడవిలో ఎంతో అందమైన చెట్లు, పక్షులు, జంతువులు ఉండేవి. ఆ అడవిలో ఒక చిలిపి కోతి ఉండేది. దాని పేరు మంగు. మంగు చాలా చిలిపిగా ఉండేది. అది ఎప్పుడూ ఎవరినైనా నవ్వించడం, తన చిలిపి పనులతో అందరినీ ఆనందపరచడం ఇష్టపడేది. అడవిలో ఉన్న జంతువులందరికీ మంగు చాలా ప్రియమైనది. అది ఎప్పుడూ ఎక్కడో ఉరుము, ఎక్కడో దూకు, ఎక్కడో పరుగు అని తిరుగుతూ ఉండేది. అందుకే అందరూ దాన్ని చిలిపి మంగు అని పిలిచేవారు. ఒకరోజు మంగు తన స్నేహితుడు తాబేలుతోటి ఆడుకుంటూ ఉంది. తాబేలు పేరు గోపి. గోపి చాలా నెమ్మదిగా నడిచేది. కాని మంగు ఎప్పుడూ వేగంగా ఉండేది. మంగు గోపిని చూసి, గోపీ, నువ్వు ఇంత నెమ్మదిగా ఎందుకు నడుస్తావు? నాలాగ వేగంగా ఎందుకు రావు? అని అడిగింది. గోపి నవ్వుతూ, మంగు, నేను నెమ్మదిగా నడవడం ఇష్టం. ఇలా నెమ్మదిగా నడిచేటప్పుడు చుట్టూ ఉన్న అందాన్ని ఆస్వాదించగలను అన్నది. మంగుకు అర్థం కాలేదు. అది ఎప్పుడూ వేగంగా ఉండేది కాబట్టి నెమ్మదిగా ఉండటం అనేది దానికి కొత్తగా ఉండేది. మరొక రోజు మంగు తన స్నేహితురాలు కాకి కలిసింది. కాకి పేరు కాకి. కాకి చాలా తెలివైనది. అది ఎప్పుడూ ఏదైనా కొత్తదాన్ని నేర్చుకోవడం ఇష్టపడేది. మంగు కాకిని చూసి, కాకి, నువ్వు ఇంత తెలివిగా ఎందుకు ఉంటావు? నేను కూడా నీలాగ తెలివైనదిగా ఎలా ఉండగలను? అని అడిగింది. కాకి నవ్వుతూ, మంగు, తెలివి అంటే పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం. నువ్వు కూడా ప్రయత్నిస్తే తెలివైనదిగా ఉండగలవు అన్నది. మంగుకు ఆలోచన వచ్చింది. అది కూడా తెలివైనదిగా ఉండాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు మంగు తన స్నేహితుడు ఏనుగు కలిసింది. ఏనుగు పేరు గజ్జు. గజ్జు చాలా బలమైనది. అది ఎప్పుడూ ఇతర జంతువులకు సహాయం చేస్తూ ఉండేది. మంగు గజ్జును చూసి, గజ్జు, నువ్వు ఇంత బలమైనదిగా ఎలా ఉంటావు? నేను కూడా నీలాగ బలమైనదిగా ఎలా ఉండగలను? అని అడిగింది. గజ్జు నవ్వుతూ, మంగు, బలమంటే శరీరం మాత్రమే కాదు, మనస్సు కూడా బలమైనదిగా ఉండాలి. నువ్వు కూడా ఇతరులకు సహాయం చేస్తే బలమైనదిగా ఉండగలవు అన్నది. మంగుకు అర్థం అయ్యింది. అది కూడా ఇతరులకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఒకరోజు మంగు అడవిలో తిరుగుతూ ఉండగా ఒక చిన్న పక్షి కనిపించింది. ఆ పక్షి పేరు చిలుక. చిలుక చాలా అందమైనది. దాని రంగులు అందరినీ ఆకర్షించేవి. మంగు చిలుకను చూసి, చిలుక, నువ్వు ఇంత అందమైనదిగా ఎలా ఉంటావు? నేను కూడా నీలాగా అందమైనదిగా ఎలా ఉండగలను? అని అడిగింది. చిలుక నవ్వుతూ, మంగు, అందమంటే బాహ్యంగా మాత్రమే కాదు, మనస్సు కూడా అందమైనదిగా ఉండాలి. నువ్వు కూడా మంచి గుణాలు కలిగి ఉంటే అందమైనదిగా ఉండగలవు అన్నది. మంగుకు ఆలోచన వచ్చింది. అది కూడా మంచి గుణాలు కలిగి ఉండాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు మంగు తన స్నేహితుడు సింహం కలిసింది. సింహం పేరు సింహు. సింహు చాలా ధైర్యసాహసాలు కలిగినది. అది ఎప్పుడూ ఇతర జంతువులను రక్షించడం ఇష్టపడేది. మంగు సింహును చూసి, సింహు, నువ్వు ఇంత ధైర్యసాహసాలు కలిగినదిగా ఎలా ఉంటావు? నేను కూడా నీలాగ ధైర్యసాహసాలు కలిగినదిగా ఎలా ఉండగలను? అని అడిగింది. సింహు నవ్వుతూ, మంగు, ధైర్యం అంటే భయం లేకుండా ఉండటం కాదు, భయాన్ని అధిగమించడం. నువ్వు కూడా ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించగలవు అన్నది. మంగుకు అర్థం అయ్యింది. అది కూడా ధైర్యంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇలా మంగు తన స్నేహితుల నుండి చాలా విషయాలు నేర్చుకుంది. అది తెలివైనదిగా, బలమైనదిగా, అందమైనదిగా, ధైర్యసాహసాలు కలిగినదిగా ఉండాలని నిర్ణయించుకుంది. కాని ఒకరోజు మంగుకు ఒక పెద్ద సమస్య వచ్చింది. అడవిలో ఒక పెద్ద వరద వచ్చింది. అన్ని జంతువులు భయపడుతున్నాయి. మంగు కూడా భయపడింది. కాని అది తన స్నేహితులను రక్షించాలని నిర్ణయించుకుంది. మంగు తన స్నేహితుడు గజ్జును కలిసి, గజ్జు, మనం ఇతర జంతువులను ఎలా రక్షించగలం? అని అడిగింది. గజ్జు ఆలోచించి, మంగు, మనం అందరినీ ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళాలి అన్నది. మంగు అందరినీ ఒక్కటి చేసి వరద నుండి రక్షించింది. అందరూ మంగుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజు నుండి మంగు అందరికీ ప్రియమైనదిగా మారింది. అది తెలివైనదిగా, బలమైనదిగా, అందమైనదిగా, ధైర్యసాహసాలు కలిగినదిగా ఉండటం మాత్రమే కాదు, ఇతరులను రక్షించడం కూడా నేర్చుకుంది. అందుకే అడవిలో ఉన్న జంతువులందరూ మంగును
హీరో మంగు అని పిలిచేవారు. ఇలా మంగు తన చిలిపి పనులతో అందరినీ ఆనందపరచడం మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేస్తూ ఒక నిజమైన హీరోగా మారింది. అందుకే అడవిలో ఉన్న జంతువులందరికీ మంగు చాలా ప్రియమైనదే. అది ఎప్పుడూ అందరినీ నవ్వించడం, సహాయం చేయడం ఇష్టపడేది. ఇది ఒక చిలిపి కోతి యొక్క కథ. ఈ కథ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? మనం కూడా మంగులాగా తెలివైనవారిగా, బలమైనవారిగా, అందమైనవారిగా, ధైర్యసాహసాలు కలిగినవారిగా ఉండాలి. మరియు ఇతరులకు సహాయం చేయడం కూడా మన కర్తవ్యం. ఇలా ఉంటే మనం కూడా హీరోలుగా మారగలం. ఈ కథ మనకు ఒక మంచి పాఠం నేర్పుతుంది. మనం ఎప్పుడూ ఇతరులను సహాయం చేయడం, వారిని ఆనందపరచడం ఇష్టపడాలి. ఇలా ఉంటే మన జీవితం అందమైనదిగా, సుఖకరమైనదిగా ఉంటుంది. మీకు ఈ కథ నచ్చిందా? మీ స్నేహితులకు షేర్ చేసి మీరు కూడా హీరో అవ్వండి.